నమస్తే అండి. నా పేరు డాక్టర్ మనోజ్ కుమార్ గుడ్లూరు. నేను ఆర్థో రోబోటిక్స్ సర్జన్ అండి అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ అండి. సో ఈరోజు మనం చూడబోయే టాపిక్ యాక్చువల్గా ఏవిఎన్ అంటారు. సో ఏ వాస్కులర్ నెక్రోసిస్ అంటే రక్త సరఫరా సరిగ్గా అందని చోటుకు వచ్చే ప్రాబ్లం ఇది. రక్త సరఫరా మామూలుగా బాడీలో అన్ని పార్ట్స్కి అందుతూ రావాలి. అలాంటిది అందనప్పుడు లేదా తగ్గినప్పుడు అంటే ఏ వాస్కులర్ అంటే వాస్కులర్ అంటే మనకి రక్త సరఫరా జరగాల్సింది జరగనప్పుడు ఇది వచ్చే ప్రాబ్లం. సో మనం హార్ట్ అటాక్ ఎలా అంటామో, బ్రెయిన్ అటాక్ ఎలా అంటామో ఇది బోన్ అటాక్ అనొచ్చు. ఎందుకనంటే హార్ట్కి సరిగ్గా బ్లడ్ అందినప్పుడు హార్ట్ అటాక్, బ్రెయిన్కి సందిగా బ్లడ్ అందినప్పుడు బ్రెయిన్ సివిఏ అటాక్ అంటాం, అంటే సెరెబ్రోవాస్కులర్ అటాక్ అంటాం. సో అదే బోన్కి సరిగ్గా బ్లడ్ అందినప్పుడు దీన్ని బోన్ అటాక్ అని అనొచ్చు యాక్చువల్గా. సో దిస్ ఈజ్ ద వన్. ఇది రెగ్యులర్గా అంటే ఇది ఈ రోజుల్లో ఈ ఈ ఈ సీజన్లో చాలా కామన్గా చూస్తున్న ప్రాబ్లం అండి. పోస్ట్ కోవిడ్ తర్వాత అంటే ఈ కోవిడ్ వచ్చిన తర్వాత చాలామందికి ఈ ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి. దీంట్లో రకరకాల కాజెస్ ఉన్నాయి. దీంట్లో మెయిన్ అంటే ఇంతకుముందు కోవిడ్ ముందు రాలేదా అని అంటే లేదండి, కోవిడ్ ముందు కూడా వచ్చేటివి కానీ చాలా తక్కువ ఉండేటివి. అప్పుడు కారణాలు ఏంటంటే ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వాడడం కావచ్చు, లేదంటే ఎక్కువ స్టెరాయిడ్స్ వాడటం కావచ్చు, లేదంటే లాంగ్ టర్మ్ డిసీజ్ అంటే లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్స్ కావచ్చు, మిగతా కావచ్చు. అలాంటప్పుడు ట్యాబ్లెట్స్ ఎక్కువ వాడేవాళ్ళు కావచ్చు, లేదంటే సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ వాళ్ళకి కావచ్చు. ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా వచ్చేటివి. కానీ ఇప్పుడు కోవిడ్ తర్వాత ఈ వైరల్ అటాక్ తర్వాత స్టెరాయిడ్స్ ఇండ్యూస్ కావచ్చు, లేదంటే ఈ సర్క్యులేషన్ సరిగ్గా తగ్గిపోవటం కావచ్చు, రెండోది ఇమ్యూనిటీ కూడా తగ్గడం కావచ్చు. ఇలా చాలా రకాల కాజెస్తో ఈ ఏవియన్ అనేది ఇప్పుడు చాలా మందికి చూస్తున్నాం అనేది. అండ్ రెండోది ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందో ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ అండ్ ఫోర్త్ స్టేజ్. సో ఈ 4 స్టేజెస్లో ఫస్ట్ 2 స్టేజెస్లో అంటే ఏవియన్ ఫస్ట్ 2 స్టేజెస్లో వాళ్ళకి మూడో స్టేజ్కి రానంత వరకు దీన్ని చిన్న హోల్తో దాన్ని డ్రిల్ హోల్ చేస్తాం, కోర్ డీకంప్రెషన్ చేసి ఇది చేయడం జరుగుతుంది. థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజెస్లో రీప్లేస్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. అసలు ఈ కోవిడ్లో అంటే చాలామందికి ఈ ఏవియన్స్ అనేటివి రెగ్యులర్గా ఎక్కువ మంది చూడడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు అసలు ఈ హిప్ బోన్ ఎలా ఉంటుంది, ఈ హిప్ బోన్లో ఏవియన్ అనేది ఎక్కువ మంది ఎక్కడెక్కడ చూస్తుంటాం. యాక్చువల్గా హిప్ బోన్ అనాటమీ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి. చూడొచ్చు, ఇది మీ పెల్విస్ అండి. పెల్విస్ అంటే మన కింద మన పెల్విక్ పార్ట్ అనమాట. సో ఈ పెల్విస్ భాగం అంటారు దీన్ని. దీంట్లో ఈ భాగం వచ్చేసి ఈ హిప్ రొటేషన్ భాగం అంటాం దీన్ని. సో హిప్ని మామూలుగా ఈ రొటేషన్స్ అన్ని రొటేషన్స్లు ఉంటాయి. సో ఇలాంటిది హిప్ భాగం అంటాం. సో దీన్ని ఫీమర్ బోన్ అంటాం, దీన్ని ఇలియాక్ బోన్ అంటాం, దీన్ని ఇష్కియం అండ్ దీన్ని ప్యూబిక్ బోన్ అంటాం. సో ఈ 3 బోన్స్ కలిస్తే ఒక బోన్ అవుతుంది. ఇది ఫీమర్ బోన్ అంటే ఈ తొడ ఎముక అంటాం. తొడ ఎముకలో ఈ బాల్ భాగాన్ని హిప్ బోన్ అంటుంటాం. సో మన హిప్ బాల్ తిరుగుతుందంటారు కదా, ఇలా ఉంటుందండి ఈ జాయింట్. సో దీనికి ఏవియన్ అనేది అంటే ఏవియన్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది. సో మనం అదే హిప్ బోన్ని ఈ పెల్విక్ బోన్ని సపరేట్గా తీసి మీకు ఇస్తే ఎలా ఉంటుందో అలా ఇది తీసి చూపిస్తున్నానండి. దీంట్లో ఏవియన్ అనే భాగం ఏవియన్ అని వస్తే ఎలా ఉంటుంది దీంట్లో చూడొచ్చండి. దీంట్లో మీరు ఒక భాగం అంటే ఈ ఫీమర్ భాగంలో సగ భాగాన్ని కట్ చేస్తే ఈ విధంగా ఉంటుందండి. దీంట్లో మీరు చూడొచ్చు ఈ బ్లాక్ అయిన భాగం అంటే రక్త సరఫరా మామూలుగా జరిగితే ఇలా ఉంటుంది, రక్త సరఫరా జరగనప్పుడు ఈ భాగం ఇలా బ్లాక్ అవ్వడం జరుగుతుంది. అంటే రక్త సరఫరా జరిగినప్పుడు యూజువల్గా ఈ ట్రెబెక్యులర్ మ్యాట్రిక్స్ అంటే ఒక ఇంటికి పిల్లర్స్ ఎలా ఉంటాయో బోన్ యొక్క స్ట్రక్చర్ లోపల కూడా చిన్న చిన్న పిల్లర్స్ లాంటివి ఉంటాయి. ఈ భాగం ఈ షేప్లో మెయింటైన్ అవ్వడానికి, ఇలాంటి రౌండ్ షేప్లో మెయింటైన్ అవ్వడానికి ఇలాంటి ఈ ట్రెబెక్యులర్ ప్యాటర్న్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇది ఎప్పుడైతే రక్త సరఫరా జరగలేదో ఇవన్నీ కూడా వీక్ అయిపోవడం జరుగుతుంటుంది. డెడ్ అంటే చనిపోవడం జరుగుతుంటుంది. అంటే ఏ వాస్కులర్ నెక్రోసిస్ అంటే చనిపోవడం జరిగినప్పుడు ఇది భాగం ఈ రౌండ్ లాగా ఉండకుండా కొలాప్స్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ రౌండ్ రాకుండా కొలాప్స్ అయిపోతుంటో ఈ హిప్ బోన్ అనేది స్ట్రక్చర్ కోల్పోతుంది. ఇది మామూలుగా హిప్ బోన్లో రౌండ్గా ఇలా తిరగాల్సిన బోన్ యాక్చువల్గా ఇది ఫ్లాట్ అయిపోయినప్పుడు రౌండ్గా తిరగకుండా స్ట్రక్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళు పెట్టే లోడ్ అంటే మన నడవటానికి పెట్టే ఒక్కొక్క అడుగు లోడ్ దీని మీద ఏమవుతుందంటే పెయిన్ని గురి చేస్తుంది. సో దీనివల్ల మొదటి 2 స్టేజెస్లో నడిచినప్పుడు నొప్పి వస్తుంది, కానీ 3వ స్టేజ్లో పడుకున్నా కూడా
4వ స్టేజ్లో కూడా పడుకున్నా కూడా నొప్పి వచ్చే భాగం అవుతుంది ఇది. అలాంటి టైంలో దీన్ని సర్జరీ చేస్తారు. ఫస్ట్ 2 స్టేజెస్లో దీన్ని డీకంప్రెషన్ అనమాట, డీకంప్రెషన్ అండ్ దీన్ని ఇచ్చేస్తాం. ఇది ఎలా చేస్తాం అనేది దీంట్లో చూడొచ్చు మీరు. సో ఇదే భాగం మీరు ఇలా చూస్తే ఏదైతే ఇది భాగం ఉందో ది అదర్ పార్ట్ ఆఫ్ భాగం కట్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. దీంట్లో మీరు చూడొచ్చు ఈ భాగంలో. సో ఈ భాగంలోండి ఇక్కడ దాకా వెళ్ళటం, ఎక్కడైతే ఇది కట్ అయిందో, ఎక్కడైతే ఈ బ్లాక్ అయితే భాగం ఉందో దానికి బయట నుంచి ఎముక బయట నుంచి ఒక చిన్న హోల్ చేసుకొని, అంటే చిన్న హోల్లోనే వెళ్ళి ఇక్కడ దాకా వెళ్ళి ఏదైతే డ్యామేజ్ అయిన పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా మీకు చూడొచ్చు, ఈ విధంగా దాన్ని కట్ చేసి ఈ భాగాన్ని అంటే మీరు చూడొచ్చు. సో దీంట్లో బ్లాక్ అయిన భాగాన్ని ఈ విధంగా దాన్ని తీసేయడం జరుగుతుంది. తీసేసి బోన్ గ్రాఫ్ట్ చేయటం అండ్ స్టెమ్ సెల్స్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చాయి, దాన్ని ఇన్ఫ్యూజ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ 2 స్టేజ్లే కాదు, 3వ స్టేజ్లో కూడా షేప్ అవుట్ అవ్వని హిప్స్కి మాత్రం ఇలాగా చేసి మళ్ళీ దాన్ని రికవర్ చేయడం జరుగుతుంటుంది. దీన్ని మళ్ళీ వాళ్ళు ఒక 2 నుంచి 6 వారాల లోపల వాళ్ళ నడక అనేది మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది హీల్ అవుతుంది అన్నమాట. సో ఇలా బోన్ గ్రాఫ్ట్ ఎప్పుడైతే చేస్తామో ఈ బోన్ మళ్ళీ హీల్ అవుతుంది. దీన్ని మళ్ళీ ఇలాంటి బోన్ని మళ్ళీ ఈ విధంగా స్ట్రక్చర్ని తీసుకురావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ విధంగా స్ట్రక్చర్ తీసుకురావడం జరుగుతుందో మళ్ళీ ఆ స్ట్రక్చర్ అనేది రీఫామ్ అవుతూ ఉంటుంది. రీజనరేటివ్ థింగ్స్లో ఇది రీఫామ్ అవడం జరుగుతుంటుంది. ఎప్పుడైతే రీఫామ్ అవుతుందో ఈ బోన్ స్ట్రక్చర్ అనేది దాని మీద నిలబడడం జరుగుతుంది. ఎప్పుడైతే నడక అనేది ఫ్రీగా నడవగలుగుతారు, దాని తర్వాత నొప్పి లేకుండా నడవడం జరుగుతుంది. ఇదే స్టేజెస్ 3rd కానీ 4th కానీ స్టేజెస్, అంటే 3rd దాటి 4th స్టేజెస్లో ఉన్నప్పుడు కంప్లీట్గా హెడ్ అనేది రౌండ్గా ఉన్నది కొలాప్స్ అయిపోతుంది. అప్పుడు ఎప్పుడైతే తిరగకుండా ఉంటుందో ఈ జాయింట్లో అప్పుడు హిప్ రీప్లేస్మెంట్ అనేది చేయాల్సి వస్తుంది. సో ఈ ఏవిఎన్లో ఉండే వాళ్ళకి హిప్ రీప్లేస్మెంట్ అంటే ఇప్పుడు మీరు చూసారు కదా అదే బాల్లో ఈ హిప్ జాయింట్లో రీప్లేస్మెంట్ అంటే ఈ ఫీమర్ హెడ్ అనమాట. ఇది ఈ ఫీమర్ భాగంలో ఈ బాల్ భాగాన్ని మాత్రమే మార్చడం జరుగుతుంది. అంటే ఎక్కడైతే దీని ఉందో ఆ భాగాన్ని తీసి కట్ చేసి ఈ కొత్త ఇంప్లాంట్, అంటే ఈ మెటల్ ఇంప్లాంట్ని విత్ బాల్ సెరామిక్ ఇంప్లాంట్ని దీంట్లో ఇంప్లేస్ చేయడం జరుగుతుంది. దీ పైన భాగం అంటే ఎస్టాబులర్ భాగం అంటాం దీన్ని, ఎస్టాబులం అంటాం దీన్ని. సో ఈ ఎస్టాబులర్ భాగాన్ని కూడా ఈ విధంగా కప్ అనే దాంతో రీప్లేస్ చేయడం జరుగుతుంది. ఈ రెండింటిని రీప్లేస్ చేసి దీన్ని కరెక్ట్గా దీంట్లో ఉంచడం ద్వారా టోటల్ హిప్ రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా తొందరగా నడవటం జరుగుతుంది, తొందరగా మన వర్క్కి మనం వెళ్ళగలడం జరుగుతుంది. యూజువల్గా స్టేజ్ 4 వచ్చిన వాళ్ళకి ఇంకా వెయిట్ చేయకుండా దీన్ని ఎంత తొందరగా రీప్లేస్మెంట్ చేయగలిగితే అంత తొందరగా రీప్లేస్మెంట్ చేసి వాళ్ళ వర్క్లో ఆపకుండా, అంటే ఇంత ఎక్కువ రోజులు మనం కానీ పొడిగించుతూ ఉంటే సర్జరీని అంత ఎక్కువ రోజులు కండరాలు వీక్ చేయడం జరుగుతూ ఉంటుంది. మనం ఇది వీక్ చేయటం వల్ల అవుట్కమ్ కూడా అంత లేట్ అవుతూ ఉంటుంది. యూజువల్గా డాక్టర్ గారు మీకు ఫస్ట్ స్టేజ్ 2nd స్టేజ్లో గుర్తించి చిన్న సర్జరీతో చేసి ఆపేసుంటే తొందరగా నడవడం జరుగుతుంది. అదే 3rd and 4th స్టేజ్లో మీరు వచ్చుంటే ఖచ్చితంగా రీప్లేస్మెంట్కి వెళ్ళి తొందరగా దాన్ని మళ్ళీ వాక్ చేయడం జరగడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కండరాలు వీక్ అయిపోతాయి, అంటే హిప్ కండరాలు కానీ గ్లూటియల్ కండరాలు కానీ ఈ థై కండరాలు కానీ క్వాడ్రిసెప్స్ కండరాలు కానీ వీక్ అయిపోతే ఈ కాలంతా కూడా చాలా వీక్ అయిపోయినప్పుడు అదర్ లెగ్ అంటే ఇంకొక కాలు మీద లోడ్ పడడం జరుగుతుంది. యూజువల్గా మనం నడిచేటప్పుడు 100కి 100% రోడ్డు పెట్టుకొని నడుస్తాం. అంటే మనం నడిచేటప్పుడు ఒక కాలు మీద 50%, ఇంకొక కాలు మీద 50% పెట్టుకొని నడుస్తుంటాం. యూజువల్గా ఇది ఒక కాలు తీసినప్పుడు, అంటే ఒక కాలు తీసేస్తే రెండో కాలు మీద ఎంత వెయిట్ ఉంటుంది, 100% వెయిట్ పడుతుంది. సో మనకు ఎప్పుడైనా ఒక కాలు ఇబ్బంది పడినప్పుడు ఒక 20% వెయిట్ పెడుతుంటే ఇంకొక కాలు మీద 80% లోడ్ జరగడం జరుగుతుంది. దీనివల్ల ఆల్రెడీ చిన్నగా ఉన్న ఏవియన్ కూడా లేదా ఆల్రెడీ చిన్నగా ఉన్న ప్రాబ్లం కూడా ఈ హిప్ భాగంలో ఎక్కువ లోడ్ పడడం జరుగుతుంది. దీనివల్ల వాళ్ళు నడిచేటప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి. సో ఇది గుర్తించినప్పుడే చాలా తొందరగా నడవటం కానీ చాలా తొందరగా సర్జరీ చేసుకోవాలండి. సో దట్ తొందరగా నడవటానికి ఈజీగా వీలుంటుందండి. యూజువల్గా ఏవిఎన్ అనేది మీరు తొందరగా గుర్తించవచ్చు, నార్మల్ ఎక్స్రేస్లో కనపడవండి ఇవి. ఎందుకనంటే ఈ లోపల ఏదైతే ట్రబెక్యులర్ స్ట్రక్చర్ పోతుందో అది నార్మల్ ఎక్స్రేస్లో చాలా లేట్గా, అంటే 3rd స్టేజ్ దాటిన తర్వాతే కనపడుతుంది. మీకు ఎంఆర్ఐ స్కాన్స్, సో మెడికల్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ అనే ఒక స్కాన్లో దీంట్లో ఏమవుతుందంటే ముందుగా అంటే ఆ ట్రబెక్యులర్ ప్యాటర్న్లో చిన్న ఎడిమా స్టార్ట్ అయినా కూడా మనకు తెలుస్తుంది.
దీనికి తగ్గట్టుగా ముందే దాని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల సర్జరీస్ అంటే మీరు ఏవియన్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్ని అవాయిడ్ చేయొచ్చు. సో ఇది అవాయిడ్ చేయాలి అని అంటే మీరు ముందుగా దాన్ని గమనించాలి, ముందుగా దాన్ని గుర్తించాలి, దానికి తగ్గట్టుగా న్యూట్రిషన్ వాడాలి, దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్స్ అనేది స్టార్ట్ చేయాలండి. సో ఈ విధంగా స్టార్ట్ చేయగలిగితే ఈ ఏవియన్స్ అనేవి చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. మీకు ఇంకొకటి ఏంటంటే చాలామంది ఈ కోవిడ్లో వచ్చిన వాళ్ళు ఏవియన్స్ అనేది రీప్లేస్మెంట్స్ అనేది చూస్తున్నాం. కానీ కోవిడ్ రాకముందు కూడా అంటే ఈ కోవిడ్ అనే ఈ వైరస్ రాకముందు కూడా ఏవియన్స్ అనేది చేసేవాళ్ళు. ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడేవాళ్ళలో కానీ, ఎక్కువగా స్టెరాయిడ్స్ వాడేవాళ్ళలో కానీ, ఎక్కువగా లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే స్మోకింగ్, ఆల్కహాల్, దీనివల్ల ఏమవుతుందంటే మైక్రో వెజల్స్ అంటే మన చేతి భాగం తీసుకుంటే చివరి ఆఖరికి వచ్చి సప్లై చేసే వెజల్స్ మైక్రో వెజల్స్ అంటాం. దీన్ని అనాస్టమోసిస్ వెజల్స్ అంటాం. ఇక్కడికి వచ్చి భాగం మన హార్ట్లో పంప్ చేసే బ్లడ్ ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్తుంది. సో ఈ భాగం ఇక్కడ దాకా వెళ్ళటానికి హార్ట్ పంప్ చేస్తున్నప్పుడు రానివ్వకుండా చేసేది ఏంటంటే ఈ స్మోకింగ్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు. ఇవేం చేస్తాయంటే టెర్మినల్ పార్ట్ ఆఫ్ సర్క్యులేషన్స్ని తగ్గించేస్తాయి. సో దీనివల్ల చేతులకు తిమ్మిర్లు స్టార్ట్ అవుతాయి అండ్ కాళ్ళకి తిమ్మిర్లు స్టార్ట్ అవటం, ఈ సర్క్యులేషన్ ఆగిపోవటం, బోన్కి బోన్ అటాక్ అనేది రావటం. సో ఇవన్నిటికీ కారణాలు చాలా రకాలుగా ఈ విధంగా చూసాం కదా. సో న్యూట్రిషన్ బాగా తీసుకోవటం, ఎక్సర్సైజ్ సరిగ్గా చేయటం, ఎండకి కొద్దిసేపు అయినా ఎక్స్పోజ్ కావటం అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్లో ఇవి చేసుకోవటం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ నుండి చాలా వరకు మనం అవాయిడ్ చేయొచ్చు. చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ నుంచి రెక్టిఫై అవ్వచ్చు. నమస్తే. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.